ఈరోజు మన బుర్లవారిపల్లి గ్రామం నందు రోహిణి ఫార్మా క్లినిక్ నందు రమేష్ డయాగ్నోస్టిక్స్ వారి ఆధ్వర్యంలో ఉచిత బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు నిర్వహించబడింది. దాదాపు 50 నుంచి 60 మంది వరకు ఉచితంగా ఈసీజీలు, షుగర్లు చూసాము. వాటిలో కొంతమందికి ఈసీజీలో ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల వాళ్ళకి సూచనలు ఇచ్చేసి ఆ మేరకు ఎలా వాడాలి, మందులు, పరస్పర చర్యల గురించి వివరించుకున్నాము. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు గౌని అనంతరావు గారు పెద్దలు సహకరించారు. ధన్యవాదాలు. ఈరోజు మేము రమేష్ డయాగ్నోస్టిక్స్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ భానుతేజ గారు రోహిణి ఫార్మా అండ్ క్లినిక్ వారి ఆధ్వర్యంలో ఈ బుర్లవారిపల్లి గ్రామంలో గ్రామ పెద్ద గౌని యానాద్రావు గారి ఆధ్వర్యంలో ఈ గ్రామంలో బ్లడ్ టెస్ట్ మరియు ఈసీజీ, గుండెకి సంబంధించిన ఈసీజీ, షుగర్ పరీక్షలు, రక్త శాతం ఒంట్లోని ఈ పరీక్షలు చేసి ఉచితంగా కొన్ని ట్యాబ్లెట్స్ సూచించడం జరిగింది. ఇంతవరకు 50 మంది వరకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. ఇంకా ముందు ఇట్లాంటి క్యాంపులు ఎన్నో పెడతామని మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాము. గతంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఉన్నాము. ఈ అవకాశాన్ని సాయంత్రం వరకు ఉంటాము. ఇంకా ఎవరన్నా ఉంటే ఈసీజీ కానీ, రక్త పరీక్షలు కానీ, షుగర్ లెవెల్స్ కానీ, ఒంట్లో రక్తహీనత ఉంటే రక్తహీనత టెస్టులు కానీ చేయించుకోవాలి. ప్రతి ఒక్కరు 25 నుంచి 25, 30 పైబడిన వారు లిపిడ్ ప్రొఫైల్ మరియు గుండెకు సంబంధించిన ఈసీజీ చేయించుకోవడం ఎంతో మంచిది. ఈ ప్రస్తుత ఆహారపు అలవాట్లను బట్టి, ఆరోగ్య జాగ్రత్తలు పాటించడం వల్ల, ఈ పొల్యూషన్ బట్టి ఈ వచ్చే వ్యాధులను ముందుగా మనం అరికట్టాలంటే షుగర్ లెవెల్స్ 25 దాటిన కంటే కూడా వస్తుంది. ఆహారపు అలవాట్లను బట్టి, ఈ వాతావరణ కాలుష్యాన్ని బట్టి ఇది చేయించుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈ రోజున బుర్లవారిపల్లి గ్రామంలో నా పేరు గౌని యానాద్రావు. మా గ్రామం తరఫున పేద ప్రజలు ఉన్నారని చెప్పేసి రమేష్ డయాగ్నోస్టిక్స్ నుంచి రమేష్ గారు, ఇక్కడ రోహిణి ఫార్మా నుంచి ఈ డాక్టర్ గారు మా అందరినీ గమనించి ఈరోజు రక్త పరీక్ష, బీపీ, గుండెకు సంబంధించి ఈసీజీలు ఉచితంగా చేస్తున్నారు. దానివల్ల ఇక్కడ దాదాపు 40 నుంచి 50 మంది దాకా టెస్టులు చేయించుకున్నారు. ఇది చేసుకోవడం వల్ల మా గ్రామంలో పేద ప్రజలకి చాలా ఉపయోగపడ్డారని చెప్పని మేము అందరం సంతోషపడుతున్నాము. అదేవిధంగా ఈ రమేష్ డయాగ్నోస్టిక్స్ వారికి, మా డాక్టర్కి మేము ఎంతో సంతోషంగా ఇస్తున్నామని చెప్పని తెలియజేస్తున్నాం.